హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా మరమరాల ఉండలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయిలోని ఒక గ్లాస్తోని ఒక 6 గ్లాసుల వరకు మరమర వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి మురీలు మెత్తబడిపోయినా కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వేయించుకొని వీటిని పక్కన తీసేసుకోవాలి. అదే ప్యాన్లోని మనం 6 గ్లాసుల మురీలకి 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి. దీన్ని కళాయిలో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించేసి దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని వడపెట్టేసుకుందాం. ఈ బెల్లం పాకం మనకి ముదురు పాకం రావాలండి. పాకం పెట్టుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద మంట పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ముదురు పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇది ముదురు పాకం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్లేట్లో వాటర్ కొద్దిగా వేసుకొని అందులో ఈ పాకాన్ని వేసుకోవాలండి. పాకం మనకి గట్టిగా తయారవ్వాలి, అది ముదురు పాకం. ఇదిగోండి మనకి కొంచెం వాటరీగా ఉంది కదా, మరి కొంచెంసేపు మరిగించుకోవాలి. కొంచెంసేపు మరిగిన తర్వాత మళ్ళీ వాటర్లోని పాకం కొద్దిగా వేసుకుంటే చేత్తో పట్టుకుంటే అలా ఉండలా మనకు తయారవుతుంది. అప్పుడు మన పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకునండి. అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ ఒకసారి కలిపేసి అలాగే ఇలాచీ కూడా ఒక 4-5 ఇలాచీలు బాగా దంచేసి వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం వేయించుకున్న మరమరాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేట్ తీసుకున్నానండి. అందులోనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అందులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను. 2 రకాలుగా తయారు చేసుకుంటున్నానండి. అంటే మనకి చెక్కిళ్ళ వస్తాయి చూడండి, అలా చేసుకుంటున్నాను. ఇంకో రకంగా ఉండల్లా చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లో వేసేసి మనము సమానంగా సర్దేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమని. ఇదిగోండి ఇక్కడ ఉండల్లా తయారు చేసుకుంటున్నాను. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్గా ఇక్కడ చుట్టేసుకోవచ్చు. 2 రకాలుగా నేను తయారు చేసుకున్నాను. చాలా బాగుంటాయండి. మనము వేసాం కదా నెయ్యి అన్ని, ఇలాచి ఆ స్మెల్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.